నేనైతే వంకాయలు ఎండు రొయ్యలు కర్రీ అయితే మీకు చూపించేస్తాను. మడప రొయ్యలు అంటారు, ఎండు రొయ్యలు అంటారు. మడప రొయ్యలు, వంకాయలు ఫస్ట్ అయితే నీట్‌గా కట్ చేసుకొని సాల్ట్ వాటర్ వేసేసుకోవాలి. టమోటా, ఎర్రగడ్డ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. మడప రొయ్యలు నీట్‌గా క్లీన్ చేసేసుకోవాలి. పాతకాలంలో అమ్మమ్మలు, నానమ్మలు చేసే వంట ఇదైతే. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కినాక ఆవాలేసుకొని టమోటా, వంకాయలు, మడప రొయ్యలు అన్నీ ఏసేసుకొని కాసేపు మగ్గబెట్టుకోవాలి. వాటర్‌లోనే దాంట్లో వాటర్ వేయకుండా మగ్గుతుంది బాగా. తర్వాత పసుపు, తగినంత కారము వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు అయితే తర్వాత కొంచెం వాటర్ వేసుకొని తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. అసలు కర్రీ అయితే ఎంత టేస్ట్‌గా వచ్చిందో పాతకాలంలో అమ్మమ్మలు, నాయనమ్మలు చేసేది కదా! మాకు తెలీదా అని మీరు అనొచ్చు. అనరులేండి, మీరు చూస్తారులేండి. ఈ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. వేడి వేడి అన్నంలో ఆ కర్రీ వేసుకొని తింటుంటే అసలు నోట్లో అయితే వాటర్ వస్తుంది. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా చూస్తుంటే నోట్లో వాటర్ వచ్చేస్తుంది. అంత బాగా వచ్చింది కర్రీ. ఆగండి ఆగండి, లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వంకాయలు, ఎండు రొయ్యలు ఉన్నప్పుడు. అంటే ఎండు రొయ్యలు అంటే ఎక్కడైనా దొరుకుతాయి. మాకైతే మేము ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గరికే వస్తుంటాయి. ఎండు చేపలైనా, ఎండు రొయ్యలైనా ఏదైనా కూడా ఇంటి దగ్గరికే వస్తాయి మాకు. వెజిటేబుల్స్ అయినా అన్నీ ఫ్రెష్గానే దొరుకుతాయి. ఒకసారి మీరు కూడా ఇంటి దగ్గర ఉంటే ట్రై చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్